అసలు కన్నడ ఇండస్ట్రీకి ఏమైంది? గత 3, 4 సంవత్సరాలుగా చూసుకుంటే 'పవిత్ర' అనే నేమ్‌తో చాలా కేసులైనాయి. అందులో ఇంకొక కేసు ఇవాళ రీసెంట్‌గా ఏమైందంటే 'సప్తమి' అని ఒక హీరోయిన్ ఉన్నారు 'కాంతార' మూవీలో. ఉందా తెలిసిందే. అయితే ఆవిడ మీద కూడా ఒక కేస్ అయ్యింది. ఇప్పుడు కోర్ట్‌లో ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నడ ఇండస్ట్రీ నుంచే ఎందుకు ఇలాంటి వివాదాలు బయటకొస్తున్నాయి? కన్నడ ఇండస్ట్రీ గురించి 2 సంవత్సరాలుగా దండందుకు నన్ను తిట్టుకోకుండా తిట్టారు ఇన్స్టాగ్రామ్లో నయ్యి ఛానల్స్. ఒక ఛానల్ కదా అన్నీ. TV9లో కూడా చెప్తే TV9లో వాళ్ళు నాకు ఫోన్ చేశారు జర్నలిస్ట్. నేను తెలుసాను కూడా కొంచెం ఏదో సర్దుమణేటట్టుగా ఒక అపాలజీ పెట్టినట్టుగా వాట్సాప్లో పెట్టేశారు. ఇది అందరికీ ఇవ్వండి కదా దయచేసి అని చెప్పాను. ఐ అపాలజైజ్ టు ఆల్ కన్నడ పీపుల్ అని చెప్పాను. నాట్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పాను. మళ్ళీ అందులో చూసుకోండి కావాలంటే ఇందులో ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నేను బ్లేమ్ చేస్తాను. వచ్చిన ప్రతిదీ మీ ప్రాపర్టీలోకి వాడేసుకోవడం, మీ ఆధిపత్యం చూపించడం ఏంటిది? అక్కడే కాదు, తెలుగు, తమిళ్, హిందీ అన్ని చోట్ల ఉందని చెప్తున్నాను. ఆ రోజు కన్నడ గురించి ఏదో టాపిక్ వచ్చి మాట్లాడారు మన ఛానల్స్. అది విపరీతంగా వైరల్ అయిపోయింది. అది ఒక అమ్మాయి అడిగింది. సో ఫైనల్గా కొంతకాలం అకౌంట్ క్లోజ్ చేశాను అందులో ఇన్స్టాగ్రామ్లో. తిట్టేస్తాను నన్ను కన్నడలో. మరి వాట్ యూ సే నవ్? మీరు కంట్రోల్ చేసుకోండి ముందు, ఒక స్ట్రిక్ట్గా పెట్టి. అక్కడే సుదీప్ నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే, ఇది నిజాలు బయటపడినవ్వండి, దాని తర్వాత మాట్లాడదాం అని డిప్లొమాటిక్గా ఏం మాట్లాడలేదు. ఈ స్పోక్ వెరీ వెల్. హూఎవర్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఈ మర్డర్ కేసులో దే మస్ట్ బి పనిష్డ్ అన్నాడు ఎవరైనా కూడా. అప్పుడు కానీ ఇండస్ట్రీలో లేకపోతే మా ఇండస్ట్రీ ఇంకా బ్యాడ్గా మాట్లాడుకుంటారు. చాలా బాగా చెప్పాడు కన్నడలో చెప్పాడు. నేను అర్థం చేస్తాను ఒక లెవెల్ 75%. చాలా బాగా చెప్పాడు. వాట్ సుదీప్ కీచా సెట్ ఇస్ ఫెంటాస్టిక్. సాధారణంగా నాకు వెనకేసుకు వస్తూ ఉంటారు, ఇంకా తేలనివ్వాలి, నిజాలు తెలియాలి, అప్పుడు కదా మనం దర్శన్ ఇలాగ అనాలి. ఎక్కడ అనలేదు. హూఎవర్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్, హూఎవర్ డైరెక్ట్లీ టు ద మర్డర్, దే మస్ట్ బి పనిష్డ్. ఇదేదో ఆడితో పడుకుందని ఆడెవడో నిన్ను కామెంట్ చేయడా? పెళ్ళైనడితో పడుకున్నావు నువ్వు, దానికి బుద్ధి ఉందా? దానికి మళ్ళీ ఆడిని కంప్లైంట్ చేయడం ఏంటి? అవసరం సైబర్ కంప్లైంట్ చేయాలి. ఆడిని ఇరిటేట్ చేయడం కదా. వాడు ఈ అమ్మాయి ఎదురుకుండా ప్రతాపం చూపించుకోవడం కోసం ఏ మస్ట్ హావ్ డన్. మీరు అడిగిన కాంతారా గురించి నాకు నిజంగా తెలియదు. మరి నాకు అమ్మాయికి కూడా ఇల్లీగల్ సంబంధం ఉంది అని చెప్పేసి యువరాజ్ కుమార్ బయటపడతాయి. ఎప్పుడు బయటపడితే డబ్బులు కాడ ఒక చోటను, అది ఇంకొక తోపడుకుంటే గొడవ వస్తుంది. అదేవిధంగా మగుడు ఇంకోటి దగ్గర వెళ్తుంటే అప్పుడు వస్తాయి. ఈ అందరికి తెలిసిన విషయాలే. ఎందుకు జరగదు? ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్లోకి ఉన్నప్పుడల్లా ఇలాగే తేలద్ది. అందుకనే ఇట్స్ బెటర్ నువ్వు డైవర్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. డైవర్ట్ చేయకుండా ఒక కథ నడుపుతూ ఉంటాడు ఒకడు, ఆమె నడుపుతూ ఉంటుంది. మరి అటువంటి రంకు తాగదు. అంతే పచ్చిగా మాట్లాడుకోవాలంటే అంతే కదా. సో అది అప్పటికప్పుడు కళ్ళు మూసిపోయి ఉంటాయి అన్నమాట. కళ్ళు మూసిపోయి వాళ్ళు ఇష్టం తిరగడం. ఏదో ఎంఎస్ సుబ్బలక్ష్మి దాంట్లో ఉంటుంది ఒక పాటలో ఒక వర్డ్ చాలా ఇష్టం నాకు. యవ్వన గర్వం అని పాటలో వస్తుంది ఒక శ్లోకంలో. ఆ యవ్వన గర్వంలో ఉంటారు. ఇంకా అది యవ్వనం అనుకుంటారు వాళ్ళు చాలామంది. ఒక 39 years కింద ఉన్న వాళ్ళందరూ యవ్వనం అనుకుంటారు అనమాట. ఓకే, మనం ఏదో యంగ్ అని అన్నామట. నేను అన్నాను ఆ అమ్మాయిని, హోమ్ మినిస్టర్ని, ఈవిడ యంగ్ అని పెడతాను కింద. నువ్వు ఆడెవడో అన్నవాడు 39 అంటే 40 కంటే ఒక సంవత్సరం నువ్వు యంగ్, ఆవిడ యంగ్ కాదు. నేను కంపేర్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఆ మేజర్ పోస్ట్లో ఉన్న వాళ్ళందరికంటే తను యంగే. ఈవెన్ నవ్ ఐ విల్ టెల్ దట్ వాట్ ఈస్ దర్. యంగ్గా ఉంటుందా ప్రెట్టీగా ఉంటుందా అని చెప్పి తప్పేంటి? ప్రెట్టీగా ఉంటుందని అనకూడదా? వీడు తట్టుకోలేకపోతాడు కింద. ఆవిడ యంగా 40. ఇప్పుడున్న యూత్కి చెప్పు తీసి కొట్టాలి. అమెరికన్ యూనివర్సిటీ ఓల్డ్ ఏజ్ అంటే 80 అట. దే కన్ఫర్మ్డ్ ఇట్. ఓకే, 60 మీరు రిటైర్మెంట్ కోసం 60 పెట్టుకున్నారు. 60, 65, 70 వరకు దెర్ ఇస్ నో నథింగ్ కాల్డ్ ఇట్స్ ఓల్డ్ ఏజ్. ఓన్లీ ఓల్డ్ ఏజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 80. ఓకే, వాడికి మనకు తెలీదు. అంత తెలిస్తే అటువంటి ఎందుకు పెడతాడు? ఇప్పుడు ఆవిడ యంగ్ అంటే ఇదేం పోయింది? ఆవిడ 41 years అని అక్కడ చదివాను. షీ లుక్స్ ప్రెటీ. అదే ఆవిడ పేరు ఏదో ఉంది కదా, పొంగల్పూడి అనేది. దాని కింద ఒకటి పెట్టాడు. అది నాకు ఎవడో కట్ చేసి పేసి నాకు పంపించి ఇంకోడు మళ్ళీ నా పుండి మీద కారాయుడు. నేను చూడట్లేదు ఈ మధ్యన. దాన్ని ఫోటో దానిలో ఇచ్చేసి నాకు వాట్సాప్లో పంపాడు. అరే వదిలేరా అని చెప్పాను. వాడికి ఎంత ఉంటుందని అడిగితే ఆడికి ఎంత 39 ఉంటాయి. అంటే 39 అంటే ఆడు యంగ్ కాదు, 41 యంగ్ కాదట.
ఇప్పుడున్న యూత్కి జస్ట్ షటప్. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ హ్యావ్ సెక్స్ యు ఆర్ యంగ్. నేను ఎంతకంటే చెప్పట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ పెర్ఫార్మ్ ఇన్ సెక్స్ యు ఆర్ ద మోస్ట్ యంగెస్ట్ ఫెలో ఆర్ యంగెస్ట్ గర్ల్, నా లెక్క ప్రకారంగా. అంతేగాని యంగ్ అంటే 40 సంవత్సరాల అంకుల్ అట్ట అంటారు, కొత్త మళ్ళీ 40 సంవత్సరాల అంకుల్ అంటే కొత్త మళ్ళీ 40 సంవత్సరాలుగా నువ్వు 40 సంవత్సరాలకే నీకు ఎవడో 16 ఏళ్ళకి పెళ్లి చేస్తే 40 సంవత్సరాలకి 20 ఏళ్ళు కొడుకుంటాడు. అది నీ కర్మ, అది మా కర్మ కాదు కదా అది. ఐ డైరెక్ట్లీ టెల్ ఆల్ దోస్ పీపుల్ హూఎవర్ లుక్స్ ప్రెటీ, హూఎవర్ ఈ స్టామినా ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఎంగిందే లెక్క. ఈ కుర్ర కొడుకులకి కుర్ర అమ్మాయిలకి చెప్పేది ఇది అనమాట. అంకుల్ టైం ఎంత పాట అనుకుంటాను ఒకసారి, అంకుల్ ఏంటి నీకు, అంకుల్ ఏంటని నువ్వు నా డీగ్రేడ్ చేస్తున్నావా? హూ ద హెల్ ఆర్ యూ టు డీగ్రేడ్ మీ? అందరూ నాకు ఎవడన్నా చిన్న పిల్లలు కూడా అంకుల్ టైం ఎంత అంటే కాడుతాను వాళ్ళు నాకు. అంకుల్ ఏంటి నీకు, అంకుల్ పెంకులు అని నేను సినిమాలో కూడా పెట్టాను. ప్రభుదేవ ఒక సీన్లో టైంలో అది కాదు అంకుల్ అంటాడు, అంకుల్ పెంకులు ఎవడ నువ్వు అంటాడు అనమాట. దేవన్ క్యారెక్టర్ మలయాళీ యాక్ట్ చేసేవాడు ఫాదర్ కింద, అది నేను పెట్టాను అందులో బైలింగ్వల్ ఫిల్మ్లో. అసలు వీళ్ళ మీద అంకుల్ అనేవాళ్ళు కోపదోడు అనమాట. ఏంటి అంకుల్, ఏంటారు అంకుల్, అసలు అంకుల్ ఏంటి ఇండియాలోని సంబోధన, హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ, ఎక్కతోటి మీదకి ఆంటీ మీదకి వాళ్ళు మామూలుగా ఆంటీ అంటాడు వాళ్ళని. ఏంటి వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ అది యాక్చువల్గా. ఆ అమ్మాయిని అలాగ అన్నానని చెప్పేసి యూ ఎంజాయ్, వాట్ ఈస్ దేర్. నాకు అలాగ అనిపించింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ 50 అబవ్ బస్సులో అంటామా, ఈ లుక్స్ వెరీ ఎనర్జెటిక్. 70 వరకు అలాగ ఉంటాడు. హీఈస్ బ్లెస్డ్ లైక్ దట్. అంతేగాని ఆల్రెడీ ముసలుడాను ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా ఓడి ముసలుడానండి ఆవిడంటే వచ్చేసి దీనికి. సో అలాగా కమ్ బ్యాక్ టు దర్శన్, అది ఈ మస్ట్ బి పనిష్డ్ అని కీచా అనడంలో వెనకాల ఉన్న వాట్ యూ కాల్ దట్ రెస్పెక్ట్ నాకు బాగా పెరిగింది అతని మీద. అతను పేరు చెప్పలేదు, ఎవరైనా కూడా దే మస్ట్ బి పనిష్డ్. అది ఇలాగే వెళ్ళిపోతే కన్నడ ఇండస్ట్రీ విల్ గో టు డాగ్స్ అన్నట్టుగా చెప్పాడు. నేను ఒకప్పుడు అన్నప్పుడు ఎందుకు చెప్పాను, నాకు ఎందుకు బాధ కలుగుతాను నేను సార్ అంటే ఎంతమంది గొడవ చేశారో, ఇంక్లూడింగ్ రాఘవేంద్ర రాజ్కుమార్ కూడా చేశాడు. ఆ అబ్బాయికి నాకు చిన్నప్పుడు పరిచయం నాకు. అది వాళ్ళ ఇంటి పక్కన నా ఆఫీస్ ఉండేది మెడ్రాస్లో. రోడ్డు మీద క్రికెట్ ఆడుకునేవారు ఇట్లంతా. చచ్చిపోయిన పునీత్ రాజ్కుమార్ కుర్రోడు అప్పటికి. శివన్న మామూలుగా తెలుసు నాకు. వీళ్ళంతా రోడ్డు మీద ఆడుకునేవారు ట్రస్ట్పురంలో మెడ్రాస్లో. సో దాని పక్కనే మా సంకీర్తన ప్రొడ్యూసర్ ఆఫీస్ ఉండేది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే అతను కూడా రాఘవేంద్ర రాజ్కుమార్ కూడా అందరూ కామెంట్ చేశారు. కొంతమందికి అతనికి ఏం తెలుసు అని చెప్పి, ఏం తెలియదు నాకంటే ఎక్కువ తెలిసాడు మీకు. ఐ రెడ్ ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్, కాలీవుడ్, తెలీదా ఎవరెవరు ఏంటో కూడా తెలియదు. వీడు ఒక్కడే బయటపడ్డాడు బికాజ్ ఇట్స్ మర్డర్, ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అంతే కదా, దానికోసం మాట్లాడకుండా అందులో కీచా కూడా ఎంతో సమానమైన స్టార్. సో అతను ఇలాగ మాట్లాడడం అనేది చాలా ఆరోగ్యకరంగా నాకు అనిపించింది. ఐ రియలీ అప్రిషియేట్ కీచా.